హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డీజీ లోన్స్. ఎడ్యుకేషన్ లోన్ ఈజీగా ఎలా పొందవచ్చు దాని గురించి చెప్పడానికి మనతో పాటు ఈరోజు సఫియా గారు ఉన్నారు. హాయ్ సఫియా గారు. హాయ్ శృతి గారు. చాలామంది ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ లోను పొందాలని చెప్పేసి చాలామంది కలలు కంటుంటారు, కానీ వాళ్ళ ఫైనాన్షియల్ వల్ల చాలామంది బ్యాక్ వెళ్ళిపోతుంటారు. సో దీని గురించి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఎడ్యుకేషన్ లోన్ అనేది సింపుల్ అండి. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో లేదా అబ్రాడ్లో చదవాలని అనుకుంటారో వాళ్ళకి ఎన్బిఎఫ్సిస్ లేదా బ్యాంక్ ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్టే ఎడ్యుకేషన్ లోన్ అంటారు. ఓకే, ఎలిజిబిలిటీ ఎలా చూస్తారు మీరు? సో ఎలిజిబిలిటీ మనం ఎలా చూస్తామంటే స్టూడెంట్కి అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యి ఉండాలి, ఇంకా స్టూడెంట్ ప్రొఫైల్ ఇంకా కోప్లికెంట్ ప్రొఫైల్ని బట్టి మనము ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీ చూస్తాం. ఎడ్యుకేషన్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో చెప్తారా సఫియా గారు? ఎడ్యుకేషన్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అడ్మిషన్ లెటర్, స్టూడెంట్ మెమోస్, ఇంకా కోప్లికెంటివ్ అయితే ఒకవేళ శాలరీడ్ అయితే పే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఫామ్ 16 కావాల్సి ఉంటుంది. అదే బిజినెస్ అయి ఉంటే ప్రొఫైల్ లేటెస్ట్ 3 years ITS కావాలి, 1 year బ్యాంక్ స్టేట్మెంట్, ఉద్యమ్ జిఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, రీపేమెంట్ ఎలా ఉంటుంది చెప్తారా? యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ 9% నుంచి 13% బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. రీపేమెంట్ అనేది ఆఫ్టర్ కోర్స్ తర్వాత 1 year తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే సఫియా గారు, అన్ని బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది రీపేమెంట్ అనేది ఇలానే ఉంటుందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? లేదండి, అన్ని బ్యాంక్స్లో సేమ్ ఉండదు. కొన్ని బ్యాంక్స్ ఇంకా ఎన్బిఎఫ్సిస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఉండదు. డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ప్రొఫైల్. ఎడ్యుకేషన్ లోన్లో కొలెట్రల్ ఉంటుంది, నాన్ కొలెట్రల్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది చెప్తారా? సో శృతి గారు, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్లో సెక్యూర్డ్ ఇంకా అన్సెక్యూర్డ్ ఉంటుంది. సెక్యూర్డ్ అంటే మనము ఓపెన్ ప్లాట్స్ తీసుకోము, ప్రాపర్టీ తీసుకుంటాము, ఇంకా అండర్ జిహెచ్ఎంసి ఉండాలి ప్రాపర్టీ. అన్సెక్యూర్డ్ అంటే వితౌట్ కొలెట్రల్, ప్రాపర్టీ ఏం తీసుకోము, ఓన్లీ కోప్లికెంట్ బేస్ మీద లోన్ వస్తుంది. ఓకే సఫియా గారు, మీ దగ్గర ఏ బ్యాంక్స్ ఉన్నాయి? సో మన దగ్గర ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్. ఎన్బిఎఫ్సిస్ అంటే ఎంపవర్, ఆక్సిలో, పూనావాలా, అవాన్స్, ఇంక్రీడ్, క్రెడిలా, టాటా క్యాపిటల్. ఓకే సఫియా గారు, ప్రైవేట్ బ్యాంక్కి గవర్నమెంట్ బ్యాంక్కి డిఫరెంట్ ఏంటి చెప్తారా? సో గవర్నమెంట్ బ్యాంక్ ఇంకా ప్రైవేట్ బ్యాంక్లో డిఫరెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ బ్యాంక్లో ఓన్లీ కొలెట్రాల్ బేస్ మీదనే చేస్తారు. అదే ప్రైవేట్ బ్యాంక్ అయితే వితౌట్ కొలెట్రాల్ కూడా చేస్తారు, బేస్డ్ ఆన్ కోప్లికెంట్ ఇన్కమ్ని బట్టి. ఓకే, లైక్ శాలరీడ్ అయితే 30,000 ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 5 lakhs ITR ఫైల్ చేసి ఉండాలి. ఓకే సఫియా గారు, దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది? సో ప్రాసెసింగ్ ఫీ మన దగ్గర 1% ప్లస్ జిఎస్టీ ఉంటుంది, బేస్డ్ ఆన్ శాంక్షన్ లోన్ అమౌంట్. ఆల్ బ్యాంక్స్ సేమ్ ఉంటాయా ప్రాసెసింగ్ ఫీజ్? ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ సేమే ఉంటాయండి. ఎడ్యుకేషన్లలో ఏజ్ క్రైటీరియా ఏమన్నా ఉంటుందా, అందరికీ ఇస్తారా? అందరికీ ఇవ్వమండి, ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. స్టూడెంట్స్ అయితే 18+ ఉండాలి, 18 to 30 మధ్యలో ఉండాలి. అదే కోప్లికెంట్ అయితే 21 to 70 years. ఇన్ కేస్ 30 అబోవ్ అయితే ఎలా చేస్తారు? 30 అబోవ్ ఉంటే విత్ కొలెట్రాల్ చేస్తాం. ఓకే సఫియా గారు, మీరు ఎడ్యుకేషన్లోనే ఏ లొకేషన్స్ చేస్తారు? సో మేము ఎడ్యుకేషన్ లోన్స్ మొత్తం పాన్ ఇండియా మొత్తం ఇక్కడ నుంచే ప్రాసెస్ చేస్తామండి. లొకేషన్ వైజ్ మేనేజర్స్ ఉంటారు, ఆ లోకల్ వాళ్ళకి అసైన్ చేస్తారు వాళ్ళు. ఓకే సఫియా, డొమెస్టిక్ లోన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఇండియాలో చదువుకుంటారో ఎంబీబీఎస్, పీజీ, ఎంబీఏ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాం. ఓకే సఫియా గారు, డొమెస్టిక్లో ఎడ్యుకేషన్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది చెప్తారా? సో గవర్నమెంట్ బ్యాంక్స్లో మనకి 9% నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే 10%, ఎన్బిఎఫ్సిస్ అయితే 12% నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకే, డొమెస్టిక్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టూడెంట్తో మాట్లాడి కాలేజ్ లిస్టింగ్ చెక్ చేసి వాళ్ళకి ఏ బ్యాంక్లో బెస్ట్ రేట్ వస్తుందో ఆ బ్యాంక్తో ప్రాసెస్ అవుతాం. ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది మేడం? సో ప్రాసెసింగ్ టైం అనేది
ఒకవేళ కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంటే 3 డేస్ టైం పడుతుంది. లేదా వాళ్ళు ఏమైనా పెండింగ్ పెట్టారు, పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే 7 డేస్ టైం పడుతుంది. ఎడ్యుకేషన్లో సెక్యూర్ లోన్ ప్రాసెస్ ఏంటి? సో సెక్యూర్ లోన్ అంటే కంప్లీట్లీ విత్ ప్రాపర్టీ, అది అండర్ మున్సిపాలిటీ అయి ఉండాలి. ఈవెన్ ప్లాట్స్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఏదైనా ఉండనియండి, అది అండర్ మున్సిపాలిటీ ఉండాలి. ఓకే అండి. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ చేస్తారా, మాన్యువల్ ప్రాసెస్ చేస్తారా? సో ఎడ్యుకేషన్ లోన్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయండి. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే మొత్తం మాన్యువల్ ప్రాసెసే ఉంటుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ బ్రాంచ్కి వచ్చి సబ్మిట్ చేయాలి. అదే ఎన్బిఎఫ్సిస్ ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్కి అయితే మొత్తం డిజిటల్ ప్రాసెసే ఉంటుంది. ఓకే అండి. స్టార్ పవర్లో ఎంపవర్ అనేది కొత్తగా యాడ్ అయిందని చెప్పేసి నేను విన్నాను. దాని గురించి ఏమైనా వివరిస్తారా? ఎన్పవర్ అనేది ఎన్బిఎఫ్సి అండి. అది ఓన్లీ యూఎస్ఏ అండ్ కెనడా కంట్రీస్కి మాత్రమే ఫండ్ చేస్తారు. దాంట్లో ప్రాసెసింగ్ ఫీ ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ అనేది 9.99% నుంచి 16.99% వరకు ఫిక్స్డ్ రేట్ అండి.